అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. సైకాలజీకి సంబంధించినటువంటి అధ్యయన పద్ధతులు అనేటువంటి అంశం పైన ప్రశ్న లేకుండా సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉండదు. అంటే ఈ టాపిక్ అనేటువంటిది ఎంత ముఖ్యమైనదో మనం తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ అంశం పైన 30 ప్రశ్నలతో మీకు గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ప్రతి ప్రశ్న కూడా వివరణతో ఈ వీడియోలో మీకు అందించేటువంటి ప్రయత్నం అనేటువంటి జరుగుతున్నది. కాబట్టి వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ గ్రాండ్ టెస్ట్లతో పాటు అదేవిధంగా డైలీ మీకు ఇంగ్లీష్కి సంబంధించిన లైవ్ క్లాస్ అనేటువంటి కూడా ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించి కూడా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత 6 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు చేయడం అయితే జరుగుతూ ఉన్నది. వాటిని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున చాలామంది జాబుల్లో స్థిరపడడం అయితే జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసినటువంటి వెంటనే మీకు డైరెక్ట్గా బ్లూ కలర్లో లింక్స్ అనేటువంటివి వస్తాయి. ఆ లింక్స్ పైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మన గ్రూప్స్లో జాయిన్ చేసి ఈ ఫ్రీ మెటీరియల్ అదేవిధంగా టెట్ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి కూడా మీరు పొందొచ్చు. అదేవిధంగా ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళకు అంతకుముందు షేర్ చేసినవన్నీ కూడా మీకు అక్కడ కనిపించవు. కాబట్టి అక్కడే రెండవ లింక్గా మన శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి యాప్ లింక్ ఉంటుంది. లేదంటే మీ కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా కూడా పిన్ చేసి పెడతాను. వ్యూ మోర్ పైన క్లిక్ చేసుకొని ఇవన్నీ మీరు పొందొచ్చు. లేదంటే డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి టైప్ చేసి అనుకోండి, ఈ రకమైనటువంటి లోగోతో మన యాప్ అనేటువంటి మీకు వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబరు మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్టర్ అయిపోయింది అనుకోండి, ఈ రకంగా ఫ్రీ మెటీరియల్ ఫర్ టీజీ టెట్ డిఎస్సి 2026 అనేటువంటి ఐకాన్ కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు చాలా క్వాలిటీగా టెట్ డిఎస్సి ఫ్రీ మెటీరియల్ అదేవిధంగా క్విక్ రివిజన్కి ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి చాలా పీడిఎఫ్స్ అదేవిధంగా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటి ఉన్నది. అదేవిధంగా క్వాలిటీగా టెస్ట్ సిరీస్లు అనేటువంటి కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి టెస్ట్ సిరీస్లు రాయడం వల్ల మనం చేసేటువంటి తప్పులు అవన్నీ కూడా మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఏ రకంగా జరుగుతుందో అదే ప్యాటర్న్లో మీకు అందించడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. విద్యాశాఖ కొన్ని అంశాలపై రాష్ట్ర ఉపాధ్యాయుల నుండి అభిప్రాయాలను తెలుసుకుంటకు ఇది అనువైనటువంటి పద్ధతి. ఆప్షన్ 1 పరిపుచ్చ, ఆప్షన్ 2 సర్వే పద్ధతి, ఆప్షన్ 3 పరిశీలన పద్ధతి, ఆప్షన్ 4 వ్యక్తి చరిత్ర పద్ధతి. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ క్వశ్చన్ బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా తెలియజేస్తూ ఉండాలి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సర్వే పద్ధతి అండి. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని గ్యాదర్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడేటువంటి పద్ధతి ఏంటి అంటే సర్వే పద్ధతి గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి ఒక ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలో చదువుతున్నటువంటి 9వ తరగతి విద్యార్థుల నుండి కొన్ని నిశ్చిత అంశాలపై అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ క్రింది వాటిలో ఏది సరైన పద్ధతి? ఆప్షన్ 1 పరిపుచ్చ పద్ధతి, ఆప్షన్ 2 సర్వే పద్ధతి, ఆప్షన్ 3 పరిశీలన పద్ధతి, ఆప్షన్ 4 వ్యక్తి చరిత్ర పద్ధతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పరిపుచ్చ పద్ధతి అండి. ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలో చదువుతున్నటువంటి 9వ తరగతి విద్యార్థుల నుండి కొన్ని నిశ్చితమైనటువంటి అంశాలను తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి కొంతమంది ఎంపిక చేసుకొని ఇంటర్వ్యూ ద్వారా మనకు తెలుసుకుంటే సరిపోతుంది. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి 2018 ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించినటువంటి రాముకి 40 మందితో కూడినటువంటి 1వ తరగతిని కేటాయించి 5వ తరగతిలోకి చేరుకునే వరకు వారి యొక్క కోపం అనేటువంటి ఉద్వేగంపై అధ్యయనం చేయడం అనేది ఆప్షన్ 1 పరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ 3 అనుదైర్ఘ్య పద్ధతి, ఆప్షన్ 4 సమాంతర పద్ధతి. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అనుదైర్ఘ్య పద్ధతి అండి. ఇక్కడ 2018లో రాముకు ఉపాధ్యాయ వృత్తి అనేది ఆ వృత్తిలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకుంటే 1వ తరగతిని కేటాయించి 5వ తరగతి వరకు వారి యొక్క కోపం అనేటువంటి ఉద్వేగంపై అధ్యయనం చేశారు. అంటే దీర్ఘకాలంగా జరిగినట్టే కదా, కాబట్టి ఇది దీర్ఘకాలికమైనటువంటి పద్ధతి లేదా లాంగిట్యూడినల్ మెథడ్ అని ఇంగ్లీష్లో. అదేవిధంగా మనకు మరొక పేరు ఏంటి అంటే అనుదైర్ఘ్య పద్ధతి అని కూడా అంటారు. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి క్రాస్ సెక్షన్ పద్ధతికి ఆద్యులు ఎవరు? ఆప్షన్ 1 స్టాన్లీ హాల్, ఆప్షన్ 2 డేవిడ్, ఆప్షన్ 3 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 4 వచ్చేసి బెర్క్లీ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 స్టాన్లీ హాల్. స్టాన్లీ హాల్ అమెరికా దేశానికి చెందినటువంటి శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా మనం స్టాన్లీ హాల్ని చెప్పుకోవచ్చు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎవరంటే మనోవిశ్లేషణవాద పితామహుడిగా సిగ్మండ్ ఫ్రాయిడ్ని చెప్పుకోవచ్చు, గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి విచారణ కౌంటర్ల వద్ద ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు నిర్వహించేవి. ఆప్షన్ 1 అసంరచిత, ఆప్షన్ 2 సంరచిత, ఆప్షన్ 3 నిర్దేశిత పరిపుచ్చ, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, గమనించాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అసంరచిత లేదా అనిర్దేశిత పరిపుచ్చ. ఇక్కడ మనకు విచారణ కౌంటర్లు తర్వాత ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ముందే మనం ప్రశ్నలన్నింటినీ రాసుకొని క్రమానుసారంగా అడగం కదండి. మనకు అక్కడ అవసరమైనటువంటి ప్రశ్నలను సందర్భానుసారంగా మనం అడుగుతూ ఉంటాం. కాబట్టి ముందే రచించింది కాదు, అసంరచిత పరిపుచ్చ లేదా అనిర్దేశిత పరిపుచ్చగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి పాఠశాలలో ఒక విద్యార్థి అతిగా సిగ్గుపడడం, బిడియపడడం చేస్తున్నాడు. అయినా అతని యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఏది? ఆప్షన్ 1 పరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 ఇంటర్వ్యూ పద్ధతి, ఆప్షన్ 3 కేస్ స్టడీ పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కేస్ స్టడీ పద్ధతి అండి. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా ప్రవర్తన సమస్యల కిందకి వస్తాయి. అతిగా సిగ్గుపడడం కానీ, బిడియపడడం కానీ, ఇవన్నీ కొన్ని అంశాలనేటివి మనకు ప్రవర్తన సమస్యల కిందకి వస్తాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రవర్తన సమస్యలను అధ్యయనం చేయడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడేటువంటి పద్ధతి ఏంటి అంటే కేస్ స్టడీ పద్ధతి, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి వైద్య రంగం నుండి విద్యారంగానికి అనుప్రయుక్తం గావించబడినటువంటి పద్ధతి ఏది? ఆప్షన్ 1 పరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 ఇంటర్వ్యూ పద్ధతి, ఆప్షన్ 3 కేస్ స్టడీ పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కు అందించండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కేస్ స్టడీ పద్ధతి. దీన్నే మనము చికిత్సా పద్ధతి తెలుగులో కనుక చూసుకుంటే, అదేవిధంగా వ్యక్తి అధ్యయన పద్ధతి అని కూడా పిలుస్తాము. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి చికిత్సా పద్ధతిని చికిత్సా మనోవిజ్ఞాన శాస్త్రంలో తొలిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 2 స్టాన్లీ హాల్, ఆప్షన్ 3 వాట్సన్, ఆప్షన్ 4 డేవిడ్. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. చికిత్సా పద్ధతిలో చికిత్సా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని తొలిసారిగా ఉపయోగించిన వారు ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, మనోవిశ్లేషణవాద పితామహునిగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఆ రకంగా కనుక చూసుకుంటే ఈ చికిత్సా పద్ధతిని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు అంటే డేవిడ్. కానీ చికిత్సా పద్ధతిలో మనోవిజ్ఞాన శాస్త్రంలో మనకు ఉపయోగించింది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి
రాము అనేటువంటి విద్యార్థికి కొన్ని అంశాల్లో అత్యధికంగా మరికొన్ని అంశాల్లో అత్యల్పంగా మార్కులు రావడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి అధ్యయన పద్ధతి ఆప్షన్ 1 సమాంతర పద్ధతి, ఆప్షన్ 2 ఇంటర్వ్యూ పద్ధతి, ఆప్షన్ 3 అనుదైర్ఘ్య పద్ధతి, ఆప్షన్ 4 కేస్ స్టడీ పద్ధతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 కేస్ స్టడీ పద్ధతి అండి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఈ రకమైనటువంటి ప్రవర్తన సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి వారికి అనుగుణంగా మనం మార్గదర్శకత్వం అనేది చేయడానికి ఉపయోగపడేటువంటి మనకు పద్ధతి ఏంటి అంటే ఆప్షన్ 4 కేస్ స్టడీ పద్ధతి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తి అధ్యయన పద్ధతిలో సమస్య నివారణకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏవి? ఆప్షన్ 1 సలహా, ఆప్షన్ 2 సమ్మతింపజేయడం, ఆప్షన్ 3 వ్యాఖ్యానించడం, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఇక్కడ చూసుకుంటే వ్యక్తి అధ్యయన పద్ధతిలో ఆ వ్యక్తిని మనం అధ్యయనం చేసిన తర్వాత అతనికి సలహాల రూపంలో కానీ, తర్వాత ఆ అంశాలను సమ్మతింపజేయడం కానీ, వ్యాఖ్యానించడం కానీ, సూచన రూపంలో కానీ ఈ రకంగా మనకు ఆ నివారణకు ఉపయోగపడేటువంటి అంశాలని మనం ఉపయోగిస్తాము. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? ఆప్షన్ 1 ఓంట్, ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 3 వాట్సన్, ఆప్షన్ 4 డేవిడ్. ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఓంట్ అండి. ఇక్కడ చూసుకుంటే ఊట్ని ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటారు. ఎందుకు అంటే ఈయన 1879వ సంవత్సరంలో కనుక చూసుకుంటే జర్మనీలోని లిప్జిగ్ నగరంలో మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను స్థాపించడం జరిగింది. అందువల్లనే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది తత్వశాస్త్రంలో ఒక భాగంగా ఉండేది, అప్పుడు విడిపోయి ఒక ప్రత్యేక శాస్త్రంగా ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ఈయన్ను ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటారు. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి స్వతంత్ర చరానికి సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 ఇది ప్రయోక్త ఆధీనంలో ఉంటుంది, ఆప్షన్ 2 ప్రయోక్త ఫలితాలపై మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలు కలిగింది, ఆప్షన్ 3 ఇది ఉద్దీపనను పోలి ఉంటుంది, ఇది ఫలితాన్ని సూచిస్తుంది. ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయగలరు. పెరగాలి, లైక్స్ అనేటివి పెరగాలండి. ఈ రకంగా లైక్స్ అనేది చేయడం ద్వారానే వీడియో అనేది మిగతా వారికి వెళ్ళి మీ యొక్క సపోర్ట్ అనేది నాకు అందించిన వాళ్ళు అవుతారు. పెరగాలండి, ఇంకా పెరగాలి. లైక్స్ అందరూ లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఇది ఫలితాన్ని సూచిస్తుంది అనేది సరి అయినది కాదు. ఇది ఫలితాన్ని సూచించదండి, ఇది కారణాన్ని సూచిస్తుంది. గమనించాలి, ఇది ప్రయోక్త ఆధీనంలో ఉంటుంది. ప్రయోక్త ఫలితాలపై మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలు కలిగినటువంటిదే స్వతంత్ర చరరాశి. ఎవరి ఆధీనంలో ఉంటుంది? ప్రయోక్త ఆధీనంలో ఉంటుంది. ఇది ఉద్దీపనను పోలి ఉంటుంది. ఉద్దీపనకు అనుగుణంగా ప్రతిస్పందన రావడానికి ప్రయోక్త దీన్ని ఉపయోగిస్తాడు. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో పరతంత్ర చరరాశికి సంబంధం లేనిది ఏది? ఆప్షన్ 1 ఇది ప్రతిస్పందనను పోలి ఉంటుంది, ఆప్షన్ 2 ఇది స్వతంత్ర చరరాశిపై ఆధారపడి ఉంటుంది, ఆప్షన్ 3 ఇది ఫలితాన్ని సూచిస్తుంది, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే పరతంత్ర చరరాశికి ఇవన్నీ కూడా సంబంధం ఉన్నటువంటి అంశాలే. ఇది పరతంత్ర చరరాశి అంటే ప్రతిస్పందనను పోలి ఉంటుంది, ఉద్దీపనకు అనుగుణంగా ప్రతిస్పందనను ఇస్తుంది. తర్వాత స్వతంత్ర చరరాశిపై ఆధారపడి ఉంటుంది, అంటే మనకు ఉద్దీపన ఏ రకంగా ఉంటే ప్రతిస్పందన కూడా అదే రకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే స్వతంత్ర చరరాశి అనేది మన కారణాన్ని తెలియజేస్తే ఆ కారణానికి తగినటువంటి ఫలితాన్ని తెలియజేసేది ఏంటి అంటే పరతంత్ర చరరాశి.
తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి జోక్య లేదా మధ్యస్థ చరరాశికి సంబంధించింది ఏది? ఆప్షన్ 1 ఇది ప్రయోక్త ఆధీనంలో ఉండదు. ఆప్షన్ 2 స్వతంత్ర చరరాశి మాదిరిగానే పరతంత్ర చరరాశిని ప్రభావితం చేయగలిగినటువంటి వేరొక చరరాశి. ఆప్షన్ 3 ఇది ప్రయోగంలో నేరుగా జోక్యం చేసుకొని ఫలితాలపై ప్రభావం చూపిస్తుంది. ఆప్షన్ 4 పైవన్నీ. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఇక్కడ ఇది ప్రయోక్త ఆధీనంలో ఉండదండి, దాన్ని మనం జోక్య చరరాశి లేదా మధ్యస్థ చరరాశి అంటాము. ఇది స్వతంత్ర చరరాశి లాగానే కూడా మనకు పరతంత్ర చరరాశి పైన ప్రభావితం చేయగలిగినటువంటి వేరొక చరరాశి. ఇది ప్రయోగంలో నేరుగా జోక్యం చేసుకుని ఫలితాలపై ప్రభావం చూపిస్తుంది, అందుకే దీన్ని జోక్య చరరాశి అన్నాము. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రయోగంలో కనుక చూసుకుంటే పిల్లవాడి మానసిక పరిస్థితి కానీ శారీరక పరిస్థితి కానీ అనువంశికతకు సంబంధించినటువంటి అంశాలు కానీ ప్రజ్ఞాపరమైనటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా జోక్య చరరాశులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి తల్లిదండ్రుల యొక్క విద్యార్హతలు విద్యార్థుల యొక్క సాధారణ స్థాయిలో సాధనా స్థాయి అండి విద్యార్థుల యొక్క సాధనా స్థాయిలో అధ్యయనం చేసేటప్పుడు విద్యార్థుల యొక్క అలవాట్లు, ఏకాగ్రత, అభిరుచి అనే వాటిని సూచించేటువంటి చరరాశి. ఆప్షన్ 1 స్వతంత్ర చరరాశి, ఆప్షన్ 2 పరతంత్ర చరరాశి, ఆప్షన్ 3 జోక్య చరరాశి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 జోక్య చరరాశి అండి. ఇక్కడ చూసుకుంటే తల్లిదండ్రుల యొక్క విద్యార్హతలు అనేటివి మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఒక స్వతంత్ర చరరాశి అవుతుంది. ఆ విద్యార్హతల ఆధారంగా పిల్లల యొక్క సాధన అనేది ఉంటుంది. పిల్లల యొక్క సాధన అనేది ఏంటి అంటే ఇక్కడ పరతంత్ర చరరాశి ఉద్దీపన అనేది అవుతుంది. ఇవి రెండు కాకుండా మనకు అలవాట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఏకాగ్రత, దాని తర్వాత అభిరుచి అంటే వ్యక్తికి మనకు ఆ పిల్లలకు తల్లిదండ్రుల యొక్క పిల్లలకు అలవాట్లు, ఏకాగ్రత, అభిరుచి ద్వారా కూడా ఆ అంశాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా జోక్య చరరాశులు అనేటివి అవుతాయి. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి సిసిఈ పద్ధతిలో గ్రేడింగ్ విధానం విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిడికి సంబంధించినటువంటి అధ్యయనంలో సిసిఈ విధానం అనేది ఆప్షన్ 1 స్వతంత్ర చరరాశి, ఆప్షన్ 2 పరతంత్ర చరరాశి, ఆప్షన్ 3 మధ్యస్థ చరరాశి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి సిసిఈ విధానం అనేది ఏమవుతుంది అంటే స్వతంత్ర చరరాశి అని అవుతుంది. సిసిఈ పద్ధతిలో గ్రేడింగ్ ఎందుకు తీసుకొచ్చారంటే తల్లిదండ్రులు ఒక మార్కు తక్కువ వచ్చినందుకు కానీ లేదంటే మార్కులు తక్కువ వచ్చినందుకు కానీ చాలా ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు పిల్లల్ని. కాబట్టి వాళ్ళు మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా అయ్యేది. ఆ రకమైనటువంటి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 20 మార్కుల నుంచి ఒక 50 మార్కులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకు ఒక బి గ్రేడ్ ఇచ్చారనుకోండి, మనకి 20 నుంచి 50 మార్కుల మధ్యలో వచ్చినా కూడా మనకు ఎలాంటి టెన్షన్ లేకుండా మానసికంగా ఒత్తిడి అనేది లేకుండా మనకు ఉండొచ్చు. కాబట్టి అందుకే సిసిఈ పద్ధతిలో గ్రేడింగ్ విధానం అనేది ప్రవేశపెట్టారు. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి ఉపాధ్యాయుడు రూపొందించినటువంటి సాధన నికషలో విద్యార్థి పొందేటువంటి మార్కుల అధ్యయనంలో మానసిక అలసట అనేది ఏ చరరాశికి సంబంధించింది? ఆప్షన్ 1 స్వతంత్ర చరరాశి, ఆప్షన్ 2 పరతంత్ర చరరాశి, ఆప్షన్ 3 మధ్యస్థ చరరాశి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మధ్యస్థ చరరాశి అండి. మధ్యస్థ చరరాశి ఇక్కడ చూసుకుంటే ఉపాధ్యాయుడు రూపొందించినటువంటి సాధన నికష అనేది స్వతంత్ర చరరాశి. ఈ సాధన నికష ఆధారంగా విద్యార్థి పొందేటువంటి మార్కులు అనేటివి మనకు పరతంత్ర చరరాశి. అంటే ఇవి రెండూ కాకుండా మనకు ఆ పరతంత్ర చరరాశిని ప్రభావితం చేసింది ఏంటి అంటే మానసిక అలసట. మానసిక అలసట ఉండడం ద్వారా విద్యార్థి పొందేటువంటి మార్కుల శాతం అనేది మార్కుల సంఖ్య అనేది తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మానసిక అలసట అనేది జోక్య చరరాశిగా మారి విద్యార్థులు పొందేటువంటి మార్కులలో ఆ ప్రభావాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది ఒక జోక్య చరరాశి. ఇక్కడ మానసిక అలసట రావడం అనేది ఎవరి చేతుల్లో లేదు. కాబట్టి ఈ రకంగా మనకు మధ్యస్థ చరరాశి లేదా జోక్య చరరాశి అనేది కలగజేసుకుంటుంది.
తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి ఒక తరగతిలోని విద్యార్థులను 3 సమూహాలుగా ఏబిసి అనేటువంటి 3 సమూహాలుగా విభజించి అందులో ఏ సమూహంకు దండన, బి సమూహంకు నిబంధన లేని, సి సమూహంకు బహుమతి ప్రకటించినట్లయితే దీనిలో నియంత్రిత సమూహం ఏది? ఆప్షన్ 1 ఏ గ్రూపు, ఆప్షన్ 2 బి గ్రూపు, ఆప్షన్ 3 సి గ్రూపు, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సి గ్రూప్ అండి. ఇక్కడ వీడియోని లైక్ చేయని వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయగలరు. ఇక్కడ ఆప్షన్ 3 సి గ్రూప్ అనేది సరి అయినటువంటి సమాధానం అండి. ఇక్కడ చూసుకుంటే సారీ అండి, ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సమూహం బి సమూహంకు నిబంధన అనేది లేదు కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే నియంత్రిత సమూహం అనేది ఏమవుతుంది అంటే ఆప్షన్ 2 బి గ్రూప్ అనేది అవుతుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే సమూహాలు అనేటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రయోగ సమూహము, రెండవది నియంత్రిత సమూహము. ఇక్కడ ప్రయోగ సమూహాన్ని ఏం చేస్తారు అంటే ప్రయోగ స్థితిలో ఎవరిపై అయితే ప్రయోగాన్ని చేస్తున్నారో వాళ్ళని ఏం చేస్తారు అంటే పరీక్షించుకోవడానికి నియంత్రిత సమూహాన్ని ఉపయోగించుకుంటారు. నియంత్రిత సమూహము అంటే ఏంటి అంటే సహజ స్థితిలో ఉన్నటువంటి సమూహం, అంటే వారికి ఏ రకమైనటువంటి నిబంధన, బహుమతి కానీ దండన కానీ అలాంటివి లేకుండా ఉన్నటువంటి సహజ స్థితిలో ఉన్నటువంటి గ్రూప్గా మనం చెప్పుకోవచ్చు. ఆ గ్రూప్ని ఏం చేస్తారు అంటే ప్రయోగం చేసినటువంటి గ్రూప్ యొక్క ఫలితాలను మనకు పరిష్కరించడం ద్వారా వారిలోని సాధన స్థాయి అనేది ఏ విధంగా ఉంటుందో ఈ మనకు నియంత్రిత సమూహంతో టెస్ట్ చేసుకుంటారు కంపేర్ చేసుకొని. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి ఇంట్రోస్పియర్ అనేది ఏ భాషా పదాలు? ఇంట్రోస్పియర్ అనేవి ఏ భాషా పదాలు? ఆప్షన్ 1 లాటిన్, ఆప్షన్ 2 గ్రీకు, ఆప్షన్ 3 ఫ్రెంచ్, ఆప్షన్ 4 వచ్చేసి ఇంగ్లీషు. ఇక్కడ ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయాలి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 లాటిన్ అండి. ఇక్కడ ఇంట్రోస్పియర్ అనేటివి లాటిన్ భాషా పదాలు. ఇక్కడ ఇంట్రోస్పెక్షన్ అనేటువంటి ఇంగ్లీష్ భాషా పదం అనేది ఇంట్రోస్పియర్ అనేటువంటి 2 లాటిన్ భాషా పదాల నుంచి ఉద్భవించింది. ఇది అంతఃపరిశీలన పద్ధతికి మరొక పేరుగా మనం చెప్పుకోవచ్చు. మనకి ఇంట్రో అంటే లోనికి, స్పియర్ అంటే తొంగి చూచుట, లోనికి తొంగి చూచుట అనేటువంటి అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది, గమనించాలి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి 2 సమూహాలు తీసుకొని ఒక సమూహమును నియంత్రిత సమూహంగా మరో సమూహమును ప్రయోగ సమూహంగా ఎంపిక చేసి ఆ ఫలితం యొక్క తేడాను తెలుసుకునేటువంటి నమూనా ఏది? ఆప్షన్ 1 ఏక సమూహ నమూనా, ఆప్షన్ 2 సమాంతర సమూహ నమూనా, ఆప్షన్ 3 భ్రమణ సమూహ నమూనా, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సమాంతర సమూహ నమూనా పద్ధతి అండి. ఇక్కడ మనకు 2 సమూహాలు తీసుకొని ఒక సమూహమును నియంత్రిత సమూహంగా మరో సమూహమును ప్రయోగ సమూహంగా ఎంపిక చేసినటువంటి ఫలితం ఏంటి అంటే సమాంతర సమూహ నమూనాలోకి వస్తుంది. అలా కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే ఏక నమూనా పద్ధతి అంటే ఒకే సమూహమును నియంత్రిత సమూహంగా ఒకసారి, ప్రయోగ సమూహంగా మరొకసారి ఎంపిక చేస్తేనేమో ఆ ఫలితంలోని తేడాను తెలుసుకునేటువంటి నమూనా ఏక నమూనా సమూహ పద్ధతి. ఇక్కడ అదేవిధంగా భ్రమణ సమూహ నమూనా అంటే ఏంటి అంటే 2 సమూహాలను ఎంచుకొని నియంత్రిత సమూహంగా తీసుకుంటారు మరియు ప్రయోగ సమూహంగా తీసుకొని రెండింటిని మార్చి ప్రయోగం చేసి ఫలితంగా ఆ యొక్క తేడాను గమనించేటువంటి పద్ధతి ఏదైనా ఉంది అంటే భ్రమణ సమూహ నమూనా పద్ధతి. దానికి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, కానీ మరలా మార్చి అనేది చేస్తున్నారు, గమనించాలి. 21వ క్వశ్చన్ వచ్చేసి అనుదైర్ఘ్య పద్ధతికి సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 1 ఒకే వయసున్న శిశువులు సమూహంలో ఉంటారు, ఆప్షన్ 2 పరిశీలనకు నియమిత కాలం ఉంటుంది, ఆప్షన్ 3 ప్రతి దశలో జరిగినటువంటి మార్పులను క్షుణ్ణంగా పరిశీలించవచ్చు, ఆప్షన్ 4 ఇది క్రమబద్ధమైనటువంటి ఖచ్చితమైన పరిశీలన పద్ధతి. ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేయండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 పరిశీలనకు నియమిత కాలం ఉంటుంది అనడం అనేది సరి అయినది కాదు. ఎందుకంటే ఈ రకమైనటువంటి అనుదైర్ఘ్య పద్ధతి లేదా దీర్ఘకాలిక పద్ధతి లాంగిట్యూడినల్ పద్ధతిలో కనుక చూసుకుంటే పరిశీలనకు నియమిత కాలం అనేది ఉండదు, ఇక్కడ ఉంటుంది అనేది ఉంది. దీర్ఘకాలికంగా మనకు పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి ఇది సరి అయినటువంటి అంశం కాదు. తర్వాత 22వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో లాంగిట్యూడినల్ పద్ధతికి మరో పేరు కానిది ఏది? ఆప్షన్ 1 తిరియక్ పద్ధతి, ఆప్షన్ 2 అనుదైర్ఘ్య పద్ధతి, ఆప్షన్ 3 ఆయుత పద్ధతి, ఆప్షన్ 4 దీర్ఘకాలిక పద్ధతి. ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తిరియక్ పద్ధతి అండి. తిరియక్ పద్ధతి అనేది లాంగిట్యూడినల్ పద్ధతికి మరొక పేరు కాదు. అనుదైర్ఘ్య పద్ధతి, ఆయుత పద్ధతి, దీర్ఘకాలిక పద్ధతి అనేవి లాంగిట్యూడినల్ పద్ధతికి మారు పేర్లుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 23వ క్వశ్చన్ వచ్చేసి క్రాస్ సెక్షన్ పద్ధతికి గల మారు పేర్లు ఏవి? ఆప్షన్ 1 సంకీర్ణ విభాగాల పద్ధతి, ఆప్షన్ 2 తిరియక్ పద్ధతి, ఆప్షన్ 3 సమాంతర పద్ధతి, ఆప్షన్ 4 పైవన్నీ. ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అండి. క్రాస్ సెక్షన్ పద్ధతికి గల మారు పేర్లు ఏంటి అంటే సంకీర్ణ విభాగాల పద్ధతి లేదా తిరియక్ పద్ధతి లేదా సమాంతర పద్ధతి అని క్రాస్ సెక్షనల్ పద్ధతిని అంటారు, గమనించాలి. తర్వాత 25వ క్వశ్చన్ వచ్చేసి ఆత్మ విమర్శ ఈ అధ్యయన పద్ధతిలో జరుగుతుంది. ఆప్షన్ 1 అంత పరీక్షణ పద్ధతి, ఆప్షన్ 2 పరిశీలన పద్ధతి, ఆప్షన్ 3 ప్రయోగ పద్ధతి, ఆప్షన్ 4 వ్యక్తి అధ్యయన పద్ధతి. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అంత పరిశీలన పద్ధతి. ఇక్కడ అంత పరిశీలన పద్ధతిలో మన గురించి మనం తెలుసుకొని ఏ రకమైనటువంటి అంశాలు సరైనవి, ఏ రకమైనటువంటి అంశాలు సరైనవి కావు అని మనకే తెలుస్తుంది. కాబట్టి ఈ అంత పరీక్షణ పద్ధతి ద్వారా ఆత్మ విమర్శ అనేది ఈ అధ్యయన పద్ధతికి చెందినది. తర్వాత 26వ క్వశ్చన్ వచ్చేసి ఏ పరిశీలనలో జీవి యొక్క ప్రవర్తనలో కొంత కృత్రిమత్వం ఉండేటువంటి అవకాశం కలదు? ఆప్షన్ 1 సహజ పరిశీలన, ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన, ఆప్షన్ 3 సంచరిత పరిశీలన, ఆప్షన్ 4 అసంచరిత పరిశీలన. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే గిట తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన. దీన్ని అసహజ పరిశీలన అని కూడా అంటాము. అంటే మనం నియంత్రించినటువంటి పరిస్థితుల్లో గమనించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కృత్రిమత్వం అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే చేపల యొక్క ప్రవర్తనను మనకు అక్వేరియంలో పరిశీలించడం ద్వారా అందులో కృత్రిమత్వం అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత 27వ క్వశ్చన్ వచ్చేసి తారండైక్, పావులావ్, తర్వాత స్కిన్నర్, కోహలర్ వీరి యొక్క ప్రయోగాలు దేనికి ఉదాహరణలు? ఆప్షన్ 1 సహజ పరిశీలన, ఆప్షన్ 2 అసహజ పరిశీలన, ఆప్షన్ 3 సంచరిత పరిశీలన, ఆప్షన్ 4 అసంచరిత పరిశీలన. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సహజ పరిశీలన. ఇవన్నీ కృత్రిమంగా క్రియేట్ చేసినటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఇది అసహజ పరిశీలనకు చెందుతాయి ఇవన్నీ కూడా. 28వ క్వశ్చన్ వచ్చేసి గిరిజనులతో పాటు సహజీవనం చేస్తూ వారి యొక్క జీవన శైలిపై ఆర్టికల్ రాసినటువంటి జర్నలిస్ట్ యొక్క పరిశీలన అనేది ఆప్షన్ 1 సహజ పరిశీలన, ఆప్షన్ 2 అసహజ పరిశీలన, ఆప్షన్ 3 సంచరిత పరిశీలన, ఆప్షన్ 4 వచ్చేసి అసంచరిత పరిశీలన.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 సంచరిత పరిశీలన. గిరిజనులతో పాటు సహజీవనం చేస్తూ వారితో పాటు ఉండి వారి యొక్క జీవన శైలిపై ఆర్టికల్ రాశారు. అంటే పూర్తిగా సమాచారాన్ని తెలుసుకొని వారితో సామరస్యంగా ఉండి అన్ని అంశాలను తెలుసుకొని వారిపైన జర్నలిస్టు ఒక ఆర్టికల్ రాశాడు. అంటే అది సహభాగి పరిశీలన, నాయకత్వం వస్తుందండి. ఓకే, సహభాగి పరిశీలన అవుతుంది. 29వ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్మీడియట్లో రాష్ట్రంలో ప్రథమ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి యొక్క ఆనందానుభూతులు తెలుసుకోవడానికి పత్రికా విలేకరులు చేయు పరిపిచ్చ ఏమిటి? ఆప్షన్ 1 సహజ పరిశీలన, ఆప్షన్ 2 అసహజ పరిశీలన, ఆప్షన్ 3 సంచరిత పరిశీలన, ఆప్షన్ 4 అసంచరిత పరిశీలన. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది లైక్ మాత్రమే. ఈ లైక్ చేయడానికి కూడా ఇంత బద్ధకంగా ఉంటే ఎలా చెప్పండి ఫ్రెండ్స్? ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి, సారీ అండి, క్వశ్చన్ యొక్క ఆప్షన్స్ అనేటివి పూర్తిగా చేంజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ దీని ఆప్షన్స్ చూసుకుంటే సంరచిత పరిపుచ్చ, తర్వాత అసంరచిత పరిపుచ్చ, ఆప్షన్ ఇక డైరెక్ట్గా దీని యొక్క ఆన్సర్ చెప్పేస్తానండి, మీకు అంతా కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి అసంరచిత పరిపుచ్చ అండి. వారి గురించి ముందే తెలుసుకోవడానికి ప్రశ్నలు ఏమి తయారు చేసుకొని వారి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి వారి యొక్క ఆనందానుభూతుల్ని అప్పటికప్పుడు ప్రశ్నలు వేస్తూ తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు, గమనించాలి. ఈ ఆప్షన్స్ అనేటివి రాంగ్ అండి. ఆప్షన్స్ ఏమి ఉండాలి అంటే సంరచిత పరిపుచ్చ, అసంరచిత పరిపుచ్చ, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు అనేది ఉండాల్సింది. ఆప్షన్స్ అనేటివి రాంగ్గా పడ్డాయి, సారీ అండి. తర్వాత 30వ క్వశ్చన్ వచ్చేసి రాకేష్ అనేటువంటి విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి 140 అయినా అలాంటి విద్యార్థిని సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి అధ్యయన పద్ధతి ఏది? ఆప్షన్ 1 ప్రయోగ పద్ధతి, ఆప్షన్ 2 సమాంతర పద్ధతి, ఆప్షన్ 3 అనుదైర్ఘ్య పద్ధతి అండి. ఆప్షన్ 4 వచ్చేసి కేస్ స్టడీ పద్ధతి. ఫాస్ట్గా తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 కేస్ స్టడీ పద్ధతి. అంటే ప్రతిభావంతులైనట్టే కదా 140 యొక్క ప్రజ్ఞాబ్ది 140 ఉన్నదంటే. ఈ రకమైనటువంటి ప్రజ్ఞావంతులు కానీ ఎక్కువగా సఫలత సాధించిన వ్యక్తులు, తక్కువ సఫలత సాధించినటువంటి వ్యక్తులు, అంటే అసాధారణమైనటువంటి వ్యక్తుల్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఏది అంటే కేస్ స్టడీ పద్ధతి. అంటే కొన్ని పద్ధతులు మీకు చెప్తాను. అంటే ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తే కళ్ళు మూసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే కేస్ స్టడీ పద్ధతి లేదా వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా చికిత్స పద్ధతి అని ఈజీగా పెట్టేయచ్చు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. మనకు ఇక్కడ చూసుకుంటే పాఠశాలలో మనకు చూసుకుంటే వ్యక్తి చరిత్ర పద్ధతికి సంబంధించినటువంటి అనువైన అంశాలను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తే మీకు ఈజీగా చేయొచ్చు. మొదటగా ప్రవర్తన సమస్యల్ని కనుక చూసుకుంటే దొంగతనము, అబద్ధాలు చెప్పడము, దురుసుగా ప్రవర్తించడము, దౌర్జన్యం చేయడము, అతిగా అల్లరి చేయడము, ఈ రకమైనటువంటి అంశాలకు వ్యక్తి అధ్యయన పద్ధతి ఉపయోగిస్తారు. తర్వాత మూర్తిమత్వ సమస్యలైనటువంటి అతిగా సిగ్గుపడడం కానీ బిడియపడడం కానీ ఈ రకమైనటువంటి సమస్యలకు కూడా మనకు కేస్ స్టడీ పద్ధతిని ఉపయోగిస్తారు. సర్దుబాటు సమస్యలు ఇక్కడ చూసుకుంటే కుటుంబ సభ్యులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ తోటి విద్యార్థులతోనూ సఖ్యతగా లేకపోవడం ఈ రకమైనటువంటి మనకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనకు వ్యక్తి అధ్యయన పద్ధతిని ఉపయోగిస్తారు. తర్వాత విద్యా విషయకమైనటువంటి సమస్యలు, విద్యార్థి కొన్ని అంశాల్లో అత్యధికంగా మరికొన్ని అంశాల్లో అత్యల్పంగా మార్కులు వస్తున్నాయనుకోండి, ఈ రకమైనటువంటి సందర్భాల్లో కూడా కేస్ స్టడీ పద్ధతిని ఉపయోగిస్తారు. తర్వాత వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, చదువు పట్ల ఏకాగ్రత లేకపోవడము, పరీక్షలంటే భయము, అభ్యసించినటువంటి విషయాలను స్మృతి పదంలో ఉంచుకోకపోవడం, ఈ రకమైనటువంటి సమస్యలకు కూడా ఇదే పద్ధతి ఉపయోగిస్తారు. తర్వాత పాఠశాల సంబంధమైన చూసుకుంటే పాఠశాలకు రోజు ఆలస్యంగా రావడము లేదా క్రమం తప్పకుండా హాజరు కావడము, ఈ రకమైనటువంటి అంశాలపైన కూడా మనకు వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ టెస్ట్ అనేటువంటిది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.